సో మనము నరేంద్ర మోదీ గారి చార్ట్ చూసినట్లయితే తన నేమ్ నెంబర్ వచ్చేసి 5వ నెంబర్లో కనబడుతుంది మనకు. ఓకే, 5వ నెంబరు. సో 5వ నెంబరు తన డెస్టినీ నెంబర్తో మ్యాచ్ అయింది. అదొక పాజిటివ్ ఎనర్జీ తనకు వచ్చినట్టే. అండ్ అలా అని ప్రతి ఒక్క వాళ్ళు 5 నెంబర్లో పెట్టుకోవాలని లేదు, అంటే డెస్టినీకి మ్యాచ్ అయ్యేటట్టు నేమ్ పెట్టుకోవాలని ఏం లేదు. సో తను పర్సనాలిటీ వచ్చేసి 8 నెంబర్ 1-7 కాంబినేషన్లో పుట్టారు. 1+7 అంటే 8. డెస్టినీ నెంబర్ వచ్చేసి 5 నెంబర్. 8/5 కాంబినేషన్లో ఉండడం వల్ల తనకి చాలా వరకు 8 అంటే చాలా కష్టపడితే కానీ ఫలితం ఇవ్వని నంబరు. అందుకే చిన్నప్పటి నుంచి తను చాలా కష్టపడి చిన్న ప్లేస్ నుంచి తను అంత పెద్ద సక్సెస్ అయ్యాడు. కానీ 8 నెంబర్ వాళ్ళు ఎప్పుడైతే సక్సెస్ అవుతారో, స్పిరిచువల్గా ఉండి సక్సెస్ అవుతారో, 1-7 కాంబినేషన్లో ఉన్నారు కాబట్టి చాలా స్పిరిచువల్ తనం. సో ఎప్పుడైతే 8 నెంబర్ వాళ్ళు సక్సెస్ అవుతారో వాళ్ళు ఎంత చిన్న పొజిషన్ నుంచి అయినా చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అంత కష్టపడితేనే ఆ ఫలితం ఇస్తాడు శని మహారాజ్. సో అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా 8 నెంబర్ వాళ్ళు కొంచెం లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళకి 8 నెంబర్లు చాలా కష్టపెట్టి అప్పుడు ఫలితం, అంటే కర్మ చాలా చేయించాక సక్సెస్ ఇస్తాడు. ఓకే, అలా నరేంద్ర మోదీ గారు చేశారు కాబట్టి ఇంత పెద్ద పొజిషన్లో ఉండగలిగారు. తనకి మళ్ళీ లక్కీ వచ్చేసి 5 నెంబర్. డెస్టినీ నెంబర్ 5 వచ్చేవరకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, విపరీతమైన కమ్యూనికేషన్ స్కిల్స్. చూడండి, యాక్చువల్గా బుధుడు 2 డబల్గా ఉన్నాడు. ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి తనకి. అందుకే తను మాట్లాడితే అందరికీ ఎంతో మంత్రముగ్ధంగా మాట్లాడతారు. ఓకే, అది అనే క్వాలిటీ. సో తర్వాత ఈ గ్రిడ్ చూస్తున్నారా? ఈ గ్రిడ్ చూడడం వల్ల ఈ గ్రిడ్ ఏం చెప్తుందంటే ఇది ఒక విశ్వ విజేతగా పరిగణించబడుతుంది. ఇలా ఉన్న ఎవరైతే ఉంటారో వీళ్ళు విశ్వ విజేత అవుతారు, విశ్వ ప్రేమికులు అవుతారు. అంటే వరల్డ్లో ప్రతి వారిని ప్రేమించే తత్వం ఉంటుంది. అండ్ వీళ్ళు స్పిరిచువల్గా ఉంటారు. 1-7 కాంబినేషన్ ఉంది, 8 కూడా ఉంది. ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటారు వీళ్ళు. ఖచ్చితంగా న్యాయంతో ఉంటారు. అంటే ధర్మపాలనలోనే ఉంటారు. ధర్మం తప్పి పాలించే ఛాన్స్ ఉండదు. సో అందుకే వీళ్ళు అలా ఉండడం వల్ల ఈ కాంబినేషన్ 8 ఉండడం వల్ల ధర్మం గురించి చెప్తుంది. ఎంత 5 నెంబర్ ఎంత మనీ అని మనీ గురించి ఎక్కువ పాటుపడాలని 5 నెంబరు ఎక్కువ. 5 నెంబర్ ఉన్న వాళ్ళు బిజినెస్, డబ్బు సంపాదించాలనే తత్వం ఉన్నా కానీ ఈ 8 నెంబర్ వల్ల తనకు ఆ పాసిబిలిటీ లేదు, అంటే ఆ ఆలోచన రాదు. సో 8 నెంబర్ ఏం చేస్తుందంటే ఎప్పుడు గ్రౌండెడ్, అంటే కిందికి ఉండడం, గ్రౌండెడ్గా పద్ధతిగా ఉండడం, అందరితో స్నేహభావంతో ఉండడం, అందరితో నెమ్మదిగా ఉండడం, ఇది నేర్పిస్తుంది. సో ఇలా ఉన్న వాళ్ళు 1-7-8 కాంబినేషన్ ఉన్న వాళ్ళు చాలా నాయకత్వ లక్షణాలు ఉంటాయి, నైతిక విలువలు ఉంటాయి. మెయిన్గా నైతిక విలువలు, సామాజిక విలువలు, దేశం కోసం తత్వము అవన్నీ నేర్చుకొని, అవన్నీ ఆర్ఎస్ఎస్లో వాళ్ళు నేర్చుకొని కానీ లేకుంటే ఈ ఉండడం వల్లనే అలా నేర్చుకొని పాటించగలుగుతున్నారు. సో అది ఈ కాంబినేషన్ చెప్తుంది. మళ్ళీ తర్వాత ఈ కాంబినేషన్ ఏం చెప్తుందంటే ఈ కాంబినేషన్ ఉండడం వల్ల మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. సెల్ఫ్ మోటివేటెడ్ ఉంటారు వీళ్ళు. వాళ్ళు మోటివేట్ చేసుకునే తత్వం కలిగి ఉంటారు ఈ నెంబర్ ఇలా ఉన్నవాళ్ళు. సో ఇలా ఉండడం వల్ల తాను మోటివేట్ చేసుకుని అంత పెద్ద పొజిషన్కి రాగలిగారు. ఓకే, అందుకు తనకి ఇలా ఉంది. యాక్చువల్గా ఇక్కడ 2 నెంబరు అంటే ఎమోషనల్ కాదు. ఎమోషనల్ డిసిషన్ తీసుకోరు. ఎప్పుడు స్ట్రాటజిక్ డిసిషన్సే తీసుకుంటారు. అంటే అన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి డిసిషన్ తీసుకుంటారు. అండ్ రాహు నంబర్ లేడు. సో ఒకవేళ ఈ గ్రిడ్ కంప్లీట్గా అయి ఉంటే తన ప్రాపర్టీసు చాలా సంపాదించాలి అలా ఆలోచించేవారు. కానీ తను డబ్బుల గురించి కానీ లగ్జరీ గురించి కానీ ఆలోచించే తత్వం లేదు తనకి. ఎందుకు లేదంటే ఇవి లేకపోవడం వల్ల ఆ తత్వం లేదు. ఓకే, అండ్ ఇక్కడ ఈ 6 నెంబర్ లేకపోవడం వల్ల తనకి లగ్జరీ మీద కానీ, ఓకే, అమ్మాయిల మీద కానీ, అంటే ఫ్యామిలీ మీద కానీ ఆ థాట్స్ లేకుండా తను ఒక బ్యాచిలర్గా ఉండగలుగుతున్నారు. ఓకే, ఇదండి నరేంద్ర మోదీ గారి గురించి మనం ఇంకా విశ్లేషించవచ్చు. మన రిపోర్ట్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా మన zweather.inలో మనం రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుంటే ఇలా క్యాలిక్యులేషన్తో పాటు ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పుడు మోదీజీ గారికి ఏమైనా రెమెడీస్ అవసరం ఉన్నాయి, ఇప్పుడు ఏ దశలో ఉన్నారు, మహాదశ ఏంటి, తనది అంతర్దశ ఏంటి,
ప్రత్యంతర దశ అని ఉంటుంది, అది ఏంటి, ఇవన్నీ మనం పీడిఎఫ్లో మన వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మనం తెలుసుకోవచ్చు. మీ రిపోర్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మొత్తం విశ్లేషణ తెలుసుకోవచ్చు. మీకు ఏది సక్సెస్ ఉంది, ఏది ఏ గ్రహం లేదు, మీకు ఏ గ్రహ లోపాలు ఉన్నాయి, ఏ గ్రహం వల్ల మీరు ఇప్పుడు కరెంట్గా ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవచ్చు మన రిపోర్ట్లో. ఇలా మనం ఒక పర్సన్ గురించి మనం ఖచ్చితంగా అవగాహన చేసుకొని అర్థం చేసుకునే కెపాసిటీ మన రిపోర్ట్కు ఉంది, మన సిస్టమ్కు ఉంది. సో ఈ సిస్టమ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.